రామభక్త శిఖామణి. శిఖామణి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఎల్లప్పుడూ ప్రజ్వలించేది. ఆ దీపం కొడిగట్టదుటండి. ఆంజనేయ స్వామి వారు చేసేటువంటి ఉపాసన ఎటువంటిది అంటే కొడిగట్టనటువంటి దీపంలాగా అలా అఖండంగా వెలుగుతూ ఉంటుంది. మనకి అఖండాలు పెట్టడం బాగా అలవాటు ఉంది, కానీ ఖండఖండాలుగా మాత్రం భగవన్నామం చేస్తూనే ఉంటాం. అఖండం అనేది భగవన్నామంలో లేదు. రామభక్త శిఖామణి త్రైలోక్యైక వీరాగ్రణి. ఏమయ్యోయ్ మహానుభావ, ఇటులూరకున్నావా, నీక సాధ్యమెందుగలదు, నీకి ఉపేక్ష వలదు. నిన్ను వేడుకుంటున్నాం స్వామి. హనుమ, మారుతాత్మజ, పవనాత్మజ, సీతాదేవిని నువ్వు తప్ప మేమెవరం దర్శించలేమయ్యా. మరి నీ వెంట మేము ఎందుకు వచ్చాం? ఏదో నీ వెంట వస్తే మంచి కాఫీ ఫలహారాలు దొరుకుతాయి కాబట్టి వచ్చాం. లేకపోతే సీతమ్మని మేము చూస్తామా? సీతమ్మని చూచేటువంటి శక్తి మాకెక్కడిది నాయనా? నువ్వు సీతని చూడాలి. ఇలా కూర్చుంటే కుదరదు. లే, సీతమ్మ యొక్క దుఃఖాన్ని నివారించగలిగినటువంటి వాడి నీవే తండ్రి. బయలుదేరు హనుమా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. అంటే ఆంజనేయ స్వామి వారి వేగం ఎటువంటిది అన్నారు? గాలి కంటే కూడా వేగంగా ఉంటుందిటండి ఆయన ప్రయాణం. అంటే ఇంక అంతకంటే గొప్పది ఏమైనా ఉందా అండి అని అడిగారట. ఏం లేదండి, అదే గొప్పది. అంటే గాలి మనకి బాగా వీచి కొడితేనే మనం తట్టుకోలేము. అట్లాంటి గాలిని కూడా కొట్టగలిగినటువంటి వేగం ఆంజనేయ స్వామి వారికి ఉందిట. సీతమ్మ దుఃఖాన్ని నివారించగలిగినటువంటి ఓ స్వామి, రామదూత, హనుమంత, అతి బలవంత, అజ్ఞానహంత, నువ్వు ఉపక్రమించు నాయనా, మమ్మల్ని ఉద్ధరించు అని వీళ్ళంతా ఆ బండ మీద కూర్చొని రామనామం చేస్తున్నారండి ఆయన.